వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. క్షవరం అయితే కానీ వివరం కాదని ఒక సామెత మనకి చెప్తూ ఉంటారు. అలాగా సంక్షోభం వస్తే తప్ప ఇలాంటి వాటికి మనం మామూలుగా వెళ్ళం. పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి అంటే పెట్రోల్ కోసం బంక్కి అర్ధరాత్రి అయినా సరే వెళ్ళిపోవడం, ఫుల్ ట్యాంకులు కొట్టించుకోవడం, రేపటి నుంచి రేటు పెరిగిపోతుంది అందుకని చెప్పి. అంటే ₹1 పెరుగుతుంది అన్నా సరే ఇమ్మీడియట్గా ఇవాళ ఆ 10 లీటర్లలో ₹10 మనం మిగిల్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ట్యాంక్ వేసుకుని వెళ్ళిపోతాం ముందు. అలాగే మొన్నే చూసాం వీడియో, ఏకంగా ఈ వాటర్ టిన్లు 20 లీటర్ల వాటర్ టిన్లు ఇవి తీసుకెళ్ళి దాంట్లో ఫిల్ చేయించుకుని మరీ తీసుకెళ్తున్నారు, ఇంకా దొరకదేమో అనేటువంటి విధంగా. ఆ యుద్ధం అలా ఉంది. దానివల్ల మనకి ఇంపోర్ట్స్ రావట్లేదు అన్నటువంటిది కాస్త స్లో ఉంది కాబట్టి ఇంకేమైపోతుందో దేశం అని చెప్పి ఉంది. సో ప్రత్యామ్నాయం ఉందా లేదా అని చెప్పి అనుకున్నాను. చూసారా, ఇండక్షన్ స్టవ్స్ గురించే. సోలార్ స్టవ్స్ కావచ్చు, ఇండక్షన్ స్టవ్స్ కావచ్చు, వీటికి సంబంధించి మాట్లాడుకున్నావా. ఆన్లైన్లో 1.34 లక్షల ఇండక్షన్ స్టవ్లు ఒక్క రోజులో అమ్ముకుపోయాట. అంటే ఇన్ జనరల్గా నెలకి 1.80 లక్షల అమ్మకాలు జరుగుతాయి. అమెజాన్లో ఒక్కరోజే 1.34 లక్షలకు పైగా స్టవ్లు అమ్ముడయ్యాయి. ఈ డిమాండ్ తోటి అనేక కంపెనీలకు సంబంధించి ఆన్లైన్ పోర్టల్లో ఉన్నటువంటి వాళ్ళది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు పెట్టేశారు. అంటే నెల మొత్తం అమ్మేది 1.80 లక్షలు, కానీ ఒక్క రోజులోనే అమ్మింది 1.34 లక్షలు. అనేక షాపుల దగ్గర కూడా అవుట్ ఆఫ్ స్టాక్ రావాలి. ఇండక్షన్ స్టవ్స్ స్టాక్ ఇప్పుడు వస్తుంది. ఎంతండి, 1500కి స్టార్ట్ అయిపోతుంది. డిస్కౌంట్లతో పను 1200కి కూడా దొరుకుతాయి. మ్యాక్సిమం అంటే 5000 దాకా వెళ్తాయి. మంచి క్వాలిటీ కావాలి, డ్యూరబిలిటీ ఇంకా ఉండాలి అనుకుంటే 5000. ఇంకా అంతకు మించి ఉన్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ ఇండక్షన్ స్టవ్ నేను కొనుక్కున్నది అయితే 1500 కొనుక్కున్నా. అమెజాన్లోనే ఇలా ఉన్నాయి అంటే ఇంకా బయట ఎలా ఉండాలి పరిస్థితి. అండ్ వచ్చింది సమ్మర్, రేపటి నుంచి పొరపాటున పవర్ కట్లు ఏమైనా ఉన్నాయనుకోండి, తిట్టుకోవద్దు, మనకి కట్టెల పొయ్యిలే గతి. ఇంకా ఇప్పుడు కట్టెల అడితీలకి, ఇండక్షన్ స్టవ్ అమ్మే షాపులకి, అట్లా ఎలక్ట్రిక్ షాపులకి, ఆన్లైన్లో కూడా ఈ కంపెనీలకి బాగా డిమాండ్ అనేది ఉంది. రేపు ఈ కట్టెలు అమ్మడానికి కూడా స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేస్తారేమో, దానికి కూడా ఏమైనా రేషన్ ఉంటుందేమో ఒకవేళ ఇవేమైనా ఉంటే. ఆ యుద్ధం ఏదో తొందరగా అయిపోయి రావాల్సిన స్టాక్ మొత్తం జాగ్రత్తగా వచ్చి ఎటువంటి కొరత లేకుండా ఉండాలని కోరుకోండి ఈ సమ్మర్కి. ఎందుకంటే ఈ సమ్మర్ మామూలుగా ఉండదు, పేలిపోతుంది కాబట్టి. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ప్రజలు ఈ సిలిండర్స్ కొరత కారణంగానే ఇండక్షన్ స్టవ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది అమెజాన్ వాడు కూడా రివ్యూ చేశాడు. ఏమంటారు, మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.